హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం బియ్యము మరియు బెల్లం యూజ్ చేసుకొని హెల్దీ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండేయనండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా తినే బియ్యాన్ని తీసుకోవాలండి. అంటే మనం రైస్ వండుకుంటాం కదా, ఆ బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యాన్ని మాత్రం వాడకూడదనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు బియ్యం వేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బియ్యం మాడిపోతాయి. అందువలన లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దీంతో పాటే ఒక 4 ఇలాచీలను కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి, పర్లేదు. వీటిని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి. 1 నిమిషం మనకి పుచ్చగింజనాలు వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పాలు పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు పోసుకోండి. ఈ పాలని బాగా మరిగించండి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పౌడర్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఈ పాలు మొత్తం కూడా పౌడర్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే మరి కొంచెం బెల్లం వేసుకోండి. 1.25 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత దీంట్లోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండ మాదిరిగా రావాలండి. అప్పటి వరకు కూడా దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర గిన్నె ఉంటే గిన్నె, లేదంటే ఇలా గ్లాస్ బౌల్ అయినా ఉంటే దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కింద డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇలా గెంట సహాయంతో బాగా ప్రెస్ చేసుకోండి, అన్నం పెట్టినట్టు. అప్పుడు మనకి బర్ఫీ కరెక్ట్గా షేప్ వస్తుందండి. ఇలా స్పాచులాతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కరెక్ట్ షేప్లోకి తెచ్చుకోండి. ఇప్పుడు దీనిపైన మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మనం వేయించినవి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్లేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత దీన్ని స్పాచులాతో ఇలా ఎడ్జెస్ అన్ని కూడా సెట్ చేసేసుకొని దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదా, ఈజీగా కింద ఊడి పడిపోతుందండి. చూస్తున్నారు కదా, బర్ఫీ ఎంత మంచి కలర్గా వచ్చిందో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బర్ఫీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.